ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు, ల్యాండ్ కేసులపై సమీక్షా సమావేశం జరిగింది. మరి ఏవైతే ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయో, ల్యాండ్ కేసులు ఉన్నాయో ఏప్రిల్ 30 వరకు మన అన్ని కూడా పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ జరుగుతున్న కేసులపై కానీ సత్వర పరిష్కారం చేయాలని చెప్పి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పడితే మరి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా గుడియాతూరు విలేజ్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. మేము చాలా విచారం చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు ఒక ఉద్యోగం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, నష్టపరిహారం వెంటనే 2 రోజుల పేమెంట్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినాం. ఏది ఏమైనా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సమస్యలపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో మాట్లాడి DVMC కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసే విధంగా చర్య తీసుకోవడం తెలియజేస్తూ, అన్ని ల్యాండ్ కేసులు, అన్ని పోలీసు కేసులు సత్వర పరిష్కారం కావాలని, అలసత్వం మంచి అధికారులపై కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. అన్ని విషయాల మీద సమగ్రంగా చర్చించినాము. ఆదిలాబాద్ జిల్లాలో ఏ సమస్య ఎస్సీ ఎస్టీ రాకుండా ఉండాలని చెప్పి మేము కోరినాం. మరి ఏ సమస్య ఉన్నా ఎస్సీ ఎస్టీ కమిషన్గా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, వారందరినీ కూడా ఎస్సీ ఎస్టీ రక్షణ కల్పించే బాధ్యత మా కమిషన్ పై ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్.